హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే జాబ్స్ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, చూడండి. నోటిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ లాగిన్ చేసుకున్న వాళ్ళైతే యూజర్ ఐడి ఏదైతే ఇంతకుముందు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ 26 జూలై 2025 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇందులో నోటిఫికేషన్లో అయితే ఇచ్చేశారు. ఆ డీటెయిల్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 17 ఆగస్టు 2025 వరకు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఆ డౌన్లోడ్ చేసేసుకొని అక్కడ మీరు చూసుకోవచ్చు. ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూడండి. లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసి మీ అంతకుముందు కనుక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్ కింద క్యాప్చా తోటి లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్ అని, మీ 10th మార్క్ లిస్ట్ ఎలా ఉందో అక్కడ నేమ్ ఇచ్చేసేయాలి. నేమ్ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, అదే నెంబర్ చూసేసుకొని మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వండి. అదే నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఆల్టర్నేటివ్, ఆ నెంబర్ ఇచ్చింది కాకుండా మీకు వేరే నెంబర్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే అది ఇవ్వండి. అది పని చేయనప్పుడు దాన్ని యూజ్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ అనేది అది క్లిక్ చేసి మీరు లాగిన్ మీరు యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ డీటెయిల్స్, కేటగిరీ, పోస్ట్ నేమ్ ఇవన్నీ మీరు చూసేసుకొని అక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ మీరు ముందే చూసేసుకొని అక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో చెక్ బాక్స్ ఉంది, ఐ అగ్రీ అని. మీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అగ్రీ ఇచ్చేసి అక్కడ క్యాప్చా ఉంది కదా 657944, అలా మీకు కూడా ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా తోటి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి మీ యూజర్ ఐడి, మీరు ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి అనేది వస్తుంది. మీరు పాస్వర్డ్ కనుక రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇస్తారు కదా, ఆ పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. ఇదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.